నమస్తే సార్. నమస్తే. తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మీద దాడి చేయడం జరిగిందని, ఎందుకు దాడి చేశారు సార్? ఏం అవసరం అయి ఉంటుంది? ఇందాకే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే తెలంగాణ అగ్రికల్చరల్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద ఒక దాడికి ప్లాన్ చేశారు. ఆ దాడి ప్లానింగ్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. పోలీసులు దాన్ని కనిపెట్టారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా బయట అఫిషియల్గా పోలీసులు రివీల్ చేయలేదు, కానీ అన్అఫిషియల్గా మొత్తం లీక్ అయింది. అదేంటంటే ఖమ్మంలో ఆయన లాస్ట్ టైం ఖమ్మంలో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో షిఫ్ట్ అయ్యాడు. అందువల్ల ఆయన మీద దాడి చేసి ఆయన్ను హత్య చేయాలనే ఉద్దేశంతో ఒక స్కెచ్ చేశారు. నేలకొండపల్లి మామిడి తోటలో ఒక స్కెచ్ చేశారు. ఒక వైద్యుడికి సంబంధించిన, ఒక డాక్టర్ సంబంధించిన తోట అది. ఆ తోటలో స్కెచ్ చేశారు కొంతమంది. ఒక అధికారి, ఒక డాక్టర్ ఇద్దరు కలిసి స్కెచ్ చేశారు ఒక రాజకీయ నాయకుడి ప్రమేయంతో అని వార్త వచ్చింది. దానితో 2 సార్లు రెక్కీ కూడా ఆయన నిర్వహించారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ దగ్గర ఒకసారి అటాక్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు అనేది చెప్తున్నారు. సో ఎవరు చేశారు అనేదానికి ఆబ్వియస్గా కాంగ్రెస్లోకి ఆయన వెళ్ళినాడు కాబట్టి బీఆర్ఎస్లో చేస్తారు. రెండోది, అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి బీఆర్ఎస్లో. సో పువ్వాడ అజయ్ కుమార్ వర్గమే చేసే అవకాశాలు ఉన్నాయి. అది పోలీసులు ఏం చెప్పట్లేదు. మామూలుగా అయితే ఇంకెవరికి అవసరం? ఆయన అక్కడ నిలబడితే రిస్క్ ఎవరికి? పువ్వాడికే కదా. ఓడిపోయింది కూడా ఆయన, ఎందుకంటే ఈయన 50,000 పైన మెజార్టీతో గెలిచాడు ఈయన తుమ్మల. సో అందువల్ల ఇది జరిగిందంటారు. మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే ఈ మధ్య ప్రొఫెషనల్ హంతకులు ఎవరు చేసినా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత రెక్కీ చేస్తారు. రెక్కీ అంటే ఏంటంటే అది ఫ్రెంచ్ వర్డ్, రికగ్నైజెన్స్ అని, రెక్కీ అని సింపుల్గా అంటారు. అంటే ఎక్కడ అనువుగా ఉంటుంది చంపడానికి. సో చంపిన తర్వాత అంటే చంపడానికి అనువుగా వెళ్ళడానికి అనువుగా ఉండాలి, చంపడానికి అనుకూలంగా ఉండాలి, చంపిన తర్వాత పారిపోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఎక్కడుంటాయి అనేది చూస్తారన్నమాట. సో ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఒక 4-5 రకాల ప్లేసుల్ని ఇది చేయడం, తర్వాత రోజు వీళ్ళ రొటీన్ ఎట్లా ఉంటుంది, పర్ డే రొటీన్ అంటే రోజు మార్నింగ్ లేసి ఎక్కడెక్కడికి వెళ్తారు, రొటీన్గా ఏమైనా ఒక ప్లేస్కి వెళ్తారా అనేది చూస్తారు. అట్లాగే వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయి అంటే వీళ్ళకి సెక్యూరిటీ ఉన్నా కూడా ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, జనం ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఏదన్నా పర్సనల్గా ఒక ఇంటికో ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కొంత లూజ్ అవుతుంది అప్పుడు. సో అలాంటి స్పాట్లు ఏమున్నాయి ఇవన్నీ కూడా చూస్తారు. చాలామంది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రముఖులను చంపేటప్పుడు వీళ్ళకి ఏమైనా బలహీనతలు ఉన్నాయా, అంటే వీళ్ళకి ఏమైనా అఫైర్లు ఉన్నాయా, అఫైర్ ఉన్నప్పుడు రహస్యంగా పోవాలి కాబట్టి సెక్యూరిటీ కూడా లేకుండా వెళ్తారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారన్నమాట. సో ఇలాగా ఈయన మీద కూడా రెక్కీ చేశారనేసి ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే ఇది నిజంగా చేశారా లేదా అనేది తేలాలి. చేసుంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి అనేది. అయితే ఓవరాల్గా మనం తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే జగన్ కంటే కూడా నిజానికి జగన్ రాగానే ఇలాగ అందరి మీద కేసులు పెట్టేయడం ఇవన్నీ చేయలే. స్లోగా అతను వచ్చాడు. అతను ప్రధానంగా చేసిన జగన్ ఏంటంటే అంతకుముందు ఇచ్చిన కాంట్రాక్ట్లను వెనక్కి తీసుకోవడం, దాంట్లో వాళ్ళ అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థకి ఒక నీటి ప్రాజెక్ట్ ఇచ్చారనుకో, అదేదో 10,000 కోట్లు అనుకో, నెక్స్ట్ జగన్ దాన్ని 9,000 కోట్లకో వేరే వాళ్ళకి ఇవ్వడం, 1000 కోట్లు మిగిల్చానని చెప్పడం, ఇలాంటివి జగన్ చేశాడు బిగినింగ్లో తప్ప వ్యక్తుల మీద ఇమ్మీడియట్ కేసులు పెట్టలేదు. మెల్లగా అతను ఏం చేశాడంటే మెల్లమెల్లగా ఒక్కొక్కరిని కక్ష తీర్చుకోవడం కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు ఇబ్బంది పెట్టడం కావచ్చు. మామూలుగా రాయలసీమ స్టైల్ ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ల స్టైలు, ప్రత్యర్థుల ఆర్థిక మూలాలని దెబ్బ కొడతారు. ఇవాళ అది ఒకప్పుడు రాయలసీమ అని ఉంది, కానీ అందరూ అదే చేస్తారు. మోడీ కానీ అందరూ కూడా అధికారంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యర్థుల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడడం వల్ల నువ్వు బాబు నిన్న నేను నీ కాలు పట్టుకుంటా నన్ను కాపాడని మన దగ్గరికే వస్తాడు. అంటే ఎవరైతే అతన్ని ఇబ్బంది పెడతారో వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది ఓల్డ్ పాత టెక్నికే. ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా అమలు చేస్తుంటారు.
సో జగన్ దాన్ని బలంగా అమలు చేశారు. మనకి ఇప్పుడు జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాడో చూసాం. వాళ్ళు బస్సులు క్లోజ్ చేసేసారు, వాళ్ళ మైన్స్ అంతా కూడా ఇబ్బందులకు గురైంది. ఇట్లా కొన్ని వందల కోట్ల లాసులు అట్లాగే అనేక చోట్ల చేయడం. దీనివల్ల రెండు జరుగుతాయి. ఒకటి వాడు దాన్ని తట్టుకోలేకుండా మన దగ్గరికి వచ్చేసి శరణు కోరడం. రెండోది అవతల క్యాంపులోనే ఉంటాడు కానీ ఇన్యాక్టివ్ అయిపోతాడు. ఎందుకులే జగన్తో పెట్టుకుంటే మనకి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేస్తాడు అన్న ఒక భయంతో ఇదైపోతారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులకి ఆర్థిక మూలాలు లేకపోతే ఏ పని కూడా చేయలేరు. ఇవాళ ప్రతి దానికి డబ్బులే. ఎవడైనా అంచులు ఉంటే వాడికి డబ్బులు లేకుండా ఎందుకు ఉంటాడు మనతో? ఎన్ని కథలు చెప్పినా, రక్తం బొట్లు పెట్టుకున్నా ఫైనల్గా వాడికి డబ్బులు ఇవ్వాలి ఏదో ఒక రూపంలో. సో ఈ కాంటెక్స్ట్లో జగన్తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా అదే పని ఇంకా ఎక్కువ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది బీఆర్ఎస్ మీద. సో బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి నాయకుడు కేసులు పెట్టడం రాగానే ఇది ఎక్కువ ఉంది. అందుకని బీఆర్ఎస్ వాళ్ళు నువ్వు పరిపాలన పక్కన పెట్టి, ప్రజలను పక్కన పెట్టి మా మీద కక్ష తీర్చుకునే దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అది అంటున్నారు. సో అది రేవంత్ రెడ్డి అది చేస్తున్నట్టే కనబడుతుంది. బిగినింగ్ వచ్చి ఏదో ప్రజా దర్బారు అవి ఇవి అన్నారు, 6 గ్యారంటీలు అమలు అన్నారు. కానీ ఈ లోపల వాళ్ళకి లక్కీగా వాళ్ళకి కూడా తెలుసు ఎన్నికల కోడ్ వస్తుంది, అంతవరకు మనం డ్రామా చేద్దామని చేశారు. సో ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. సో అమ్మయ్యను ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాకన్నా వాళ్ళు అవన్నీ చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ జనంలోకి దూసుకొస్తున్నాడు. కేసీఆర్కి ఆయన సేజన్డ్ పొలిటీషియను, ఆయనకు ప్రజా ఉద్యమాలు ఎలా చేయాలి, వ్యవస్థలతో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనకి కొట్టిన పిండి. ముఖ్యంగా ప్రజా ఉద్యమాల విషయంలో ఆయన కొట్టిన పిండి వ్యవస్థల కంటే. వ్యవస్థలతో మనం చంద్రబాబుతో కంపేర్ చేయలేం. చంద్రబాబు నెంబర్ 1 ఆ విషయంలో. అంటే ఏ వ్యవస్థని ఎలా మేనేజ్ చేయాలి, ఏ వ్యవస్థలకు మన మనుషుల్ని ఎలా పంపించాలి, ఎవరిని ఎట్లా ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ అంటాం, పొజిషనింగ్, ఆ పొజిషనింగ్ ఎక్కడెక్కడ ఎలా చేయాలి అదంతా బ్రహ్మాండంగా ఆయనకు వచ్చు అనమాట. కేసీఆర్కి అంత లేదని మనకు అర్థమవుతుంది. ఆయన క్రైసిస్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా మన క్రైసిస్ వచ్చినప్పుడే మన బలహీనతలు బయటపడతాయి. అంతకుముందంతా మనం బలంగా ఉన్నట్టు కనబడుతుంటాం అందరికీ బాగున్నప్పుడు. అధికారం ఉన్నప్పుడు ఎవడైనా బలవంతుడిగా ఉండే అవకాశం ఉంటుంది. లేనప్పుడే నీ అసలు బలం బయటకు వస్తుంది. అలాగా కేసీఆర్ ఎంత బలహీనుడో మనకి ఇప్పుడు అర్థమైంది. కవితను అరెస్ట్ చేసినా ఏమి చేసుకోలేని పరిస్థితి. అదే చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఒక 50 మంది లాయర్లను దించారు, ప్రత్యేకమైన ఫ్లైట్లు వచ్చాయి, ఎంత హంగామా హడావిడి జరిగిందో చూసాం. రోజు పిటిషన్లతో వాయించారు అసలు అన్ని కోర్టులకి. అసలు కోర్టులంతా వీళ్ళ పిటిషన్లతో నిండిపోయింది. చివరికి జడ్జే ఎంతమంది ఇక్కడ వద్దు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ అసలు ఆయన నోరే తెరవల. నిన్నెప్పుడు ఆయన ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు కేసీఆర్. కవితను అరెస్ట్ చేయడం, ఎందుకు అరెస్ట్ చేశారని ఏదో చెప్పాడు. మోడీని దుర్మార్గుడని ఒక మాట అన్నాడు. అంతేగాని ఆయన కేజ్రీవాల్ విషయం కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఏం మాట్లాడలేదు. దాన్ని ఇంకేదో బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేశారన్నాడు. నిజానికి అది దానికి దీనికి సంబంధమే లేదు. అయినా కూడా ఆయన అంత ధైర్యంగా ఫైట్ చేయట్లేదు. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారు. ఇది నిజానికి ఇప్పుడు మనం చెప్పుకునేది అటాకే జరగలేదు, జరగడానికి ప్లానింగ్ జరిగింది అంతే. సో జరగడానికి ప్లానింగ్ జరిగింది అనేది ఎలా నిరూపిస్తారు? జరిగిందనే నిరూపించడం కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్ మీద జరిగింది, అదే ఏమవుతుంది? లాస్ట్ టైం జరిగింది జగన్ మీద కోడికత్తి కేసు, అదేమైంది? 5 ఏళ్ళుగా ఇప్పటివరకు అది ట్రయల్కి రాలేదు. అది ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇప్పుడు రాయిదాడి కూడా అంతే. 4 రోజులు జరుగుతున్నాక అబ్బాయికి బెయిల్ వచ్చినా వస్తుంది, లేదా బెయిల్ లేకపోయినా అబ్బాయిని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీసీ అది ఇది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమి లాయర్లను పెట్టి ఏమన్నా చేస్తారా? ఆ కోడికత్తి విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళన్న లాయర్లు పెట్టి హెల్ప్ చేస్తారా? లేదు, ఎవరో దయదలిచి సలీం లాంటి వాళ్ళు చేశారు. సో ఇలాగే అయిపోతుంది అన్నమాట. అందుకని ఇదేంటంటే మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద దాడులకు ప్లాన్ చేసింది, మా మీద అటాకులు చేసింది, మమ్మల్ని జైల్లో పెట్టింది, ప్రజల డబ్బులు తినేశారు, ప్రజల ప్రాజెక్టులలో అవినీతి జరిగింది, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకురావాలి ఎలక్షన్లలో గెయిన్ కోసం అనే ఉద్దేశం ప్రధానంగా కనబడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కీమ్స్లో. ఎన్నికల తర్వాత నిజంగా ఈ స్కీమ్లు ఎన్ని ముందుకు తీసుకెళ్తారు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా వాటర్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ అనేది అప్పుడు చూస్తే కానీ మనకు అర్థం కాదు ఎంత చేస్తారు.